Jagdish sir. Very, Good very good morning, morning. madam. Welcome. Welcome to Zoom session. Thank you, sir. Thank you. Good morning very much. Good morning, all leaders. 344, 345 members అందరికీ కూడా good morning. And good morning to my top upliners and my lovely downlines అందరికీ కూడా good morning. Thank you so much, sir. Invite చేసినందుకు once again. Thank you, madam. Thank you, madam. Thank you so much. Continue, madam. మార్నింగ్ చాలా ఫ్రెషెస్ గా అంటే రోజు ప్రోడక్ట్ నాలెడ్జ్ ఏది ఏ ప్రోడక్ట్ గురించి వచ్చింది ఇలా అన్న మేడం ఏం చెప్తుంది అని అనుకుంటారు. రిపీటెడ్ ప్రోడక్ట్ లీడర్స్ ఎందుకు అంటే నిన్న ఒక మీటింగ్ అటెండ్ కావడం జరిగింది. సో అక్కడ చాలా మంది నా డౌన్ లైన్స్ ఉన్నారు, కొత్తగా పరిచయం చేయడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే చాలా మంది ఫేసెస్ చూస్తున్నా నేను. చాలా మందికి అసలు బ్యూటీ కేర్ ప్రోడక్ట్ గురించి తెలియదు. సో మరి ఇంత మంచి వండర్ఫుల్ ప్రోడక్ట్స్ ఉన్నాక కూడా ఎందుకు యూజ్ చేయట్లేదు అంటే తెలియకనా తెలుసా, కాస్ట్ ఎక్కువ ఉంది అని చాలా అపోహ లీడర్లకు కూడా, స్టార్ డైమండ్లు అయినా కూడా లీడర్స్కి తెలియకపోవడం అది చాలా ఇదే అనుకోవాలి. ఎందుకంటే కెమికల్ ఉండే ప్రోడక్ట్స్ బయట నుంచి తెచ్చుకుంటున్నాం, అది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అది కొద్ది కూడా అటు ఇటు షేక్ కానియకుండా కాపాడుకుంటున్నాం అంటే Recording అంత in కెమికల్ progress. ప్రోడక్ట్స్. సో మనదేంది వెగాన్ ప్రొడక్ట్స్ తోటి తయారైన ప్రోడక్ట్స్, ఫ్రూట్స్ తోటి తయారైన ప్రోడక్ట్స్, వితౌట్ కెమికల్ ఉన్న ప్రోడక్ట్స్. సో ఇవి వాడటం వల్ల ఏమొస్తుంది మనకి? నిజంగా పుట్టినప్పుడు రాంది పెట్టగానే వస్తుందా అని సామెతనే ఉంది. సో ఎస్ కావచ్చు, అది కూడా ఎట్లా ఉన్నామో అట్లనే ఉంటాం, కాకపోతే ఒక 1% చేంజ్ అవుతుండొచ్చు మేబీ. సో డెఫినెట్గా మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ పెడితే మాత్రం ఖచ్చితంగా లైఫ్ స్టైలే చేంజ్ అవుతుంది లీడర్స్. ఏదైనా చూడండి పై మెరుగులే అంటే అదొక్కటి ఉండగానే కాదు, సో లోపల ఇన్నర్ గ్లోయింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. నేను చాలాసార్లు చెప్పినా కూడా. సో అదేంది మేడం మరి ఏం వాడుతున్నారు నన్ను చాలా మంది అడుగుతారు లీడర్స్. ఏంది మేడం మీ స్కిన్ అంత సిల్కీగా అంత గ్లోయిగా అట్లుంటది ఏంది, ఏం వాడతారు మీరు అని అడుగుతారు. న్యాచురల్గా నా స్కిన్ టోనే అది సార్, అట్లానే ఉంటుంది. చిక్స్ పైన ఇట్లా షైనింగ్ లాగా. దానికి దానికి తోడు మన వెస్టేజ్ ప్రోడక్ట్ వాడేసరికి ఇంకా అసలు బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. చాలా మంది వేలు తగలబెడుతుర్రు తీసుకుపోయి బ్యూటీ పార్లర్లో. ఏముంటది ఆ బ్యూటీ పార్లర్? అది తీసుకొచ్చే ప్రోడక్ట్ జస్ట్ వందలలో ఉంటది, అక్కడ మన దాకా వచ్చేసరికి ఒక్క ఫేషియల్ చేయగానే వేలలోకి వెళ్ళిపోతుంది. సో అది కంటిన్యూస్ గా ఒక 2 years 3 years 4 years వాడితే దానికి ఎడిక్ట్ అయిపోయి ఏమైతుందంటే మళ్ళీ ఇంకోసారి ఫేషియల్ చేయకపోవడం వల్ల ఫేస్ మీద చిన్న చిన్న పొక్కులు, ఆ తర్వాత అది ఆపేయంగానే పెద్ద పెద్ద పిగ్మెంటేషన్, ఆ తర్వాత అసలు బ్లాక్ రౌండ్ అప్స్, మొహం అసలు బిఫోర్ ఎలా ఉంది ఆఫ్టర్ ఎట్లా ఉంది అనేది మనం చూసుకోవచ్చు లీడర్స్ ఒక్క నెల బ్యూటీ పార్లర్కి వెళ్ళకపోతే. సో అది కెమికల్ ప్రోడక్ట్ కాబట్టి అది మనం వాడుతూ ఉంటే ఫేస్ అనేది చాలా అంబాసిడర్ గా అయిపోతుంది, చాలా వరస్ట్ గా అసలు చూడకుండా అయిపోతుంది. ఎందుకు అంటే దానికి అడిక్ట్ అయిపోతుంది కాబట్టి. సో వాడి ఒక్క నెల వాడకపోతే అది బిఫోర్ కన్నా అధ్వానంగా తయారవుతుంది స్కిన్ టోన్. చాలా మందిలో ఫేస్ చేస్తుండ్రు, నేను చాలా మందిని అబ్జర్వ్ కూడా చేస్తున్నా లీడర్స్. మా షాప్కి వచ్చే అమ్మాయిలను కూడా చూస్తున్నా. ఏజ్ వచ్చేసి 16 17 18 20 21 22 23, జస్ట్ 16 నుంచి 26 years లోపు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు చాలా ట్యానప్ అయిపోయి ఫేస్ మొత్తం కంకర్ రోడ్ లాగా తయారవుతుంది. ఏందమ్మా మీ ఫేస్ ఎందుకు ఇట్లా అవుతుంది అంటే, లేదు మేడం మొత్తం రోడ్ ఫేస్ వెళ్తున్నాం కాబట్టి ఎండకు స్కిన్ అంతా ట్యాన్ అయి డ్యామేజ్ అయిపోతుంది, అందుకే ఇట్లా అవుతుంది ఫేస్ అనడం. సో నాకేమనిపించింది అంటే ఈ వెస్టేజ్ ప్రోడక్ట్స్ గురించి వాళ్ళకి ఏం తెలియదు, ఈ వ్యవస్థ అనేది వాళ్ళ దాకా పోలేదు కాబట్టి సో అంత పెద్ద ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తున్నారు. మరి ఇంత చిన్న టిప్స్ తోటి అంత పెద్ద సమస్యని క్లోజ్ చేసుకోవాలంటే మరి ఏం వాడితే రిజల్ట్ వస్తుంది మేడం? ఎస్, వండర్ఫుల్ ప్రోడక్ట్ ఉంది, దట్ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ మిస్టర్ ఆఫ్ మిలన్ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ స్కిన్ 9 ఫార్ములా. ఈ 3 కాంబినేషన్ల జస్ట్
ఒక 2 to 3 months వన్ డే కూడా తప్పకుండా, క్రమం తప్పకుండా యూజ్ చేసినట్టయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది లీడర్స్. హీరోయిన్స్ కూడా కుళ్ళు కొట్టేటట్టు అందంగా తయారవుతుంది మన ఫేస్. అందం ఎవరికొద్దు, అందరికి ఇంపార్టెంటే. నేనైతే చాలా లైక్ చేస్తా. నేను స్మార్ట్నెస్ కి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చా కాబట్టి నేను వాడుతా. నా టీం వాళ్ళకి కూడా యూజ్ చేపిస్తా లీడర్స్. సో అందుకే అంత బ్యూటిఫుల్ గా, అంత అందంగా, అంత స్పీడ్ గా ముందుకు టీం కూడా ముందుకు వెళ్తుంది. సో అదేంది వాడమని అంటే, ఇది ఓన్లీ ఫర్ లేడీస్ కాదు లీడర్స్, అందరికి, మనకందరికి, లేడీస్, జెంట్స్, 15 years అబౌవ్ ఉన్న వాళ్ళు అందరు కూడా యూజ్ చేయొచ్చు, టీనేజ్ పిల్లర్స్. ఓకేనా? సో ఫస్ట్ నేను తీసుకునే ట్రీట్మెంట్, నేను వాడేది ఏంటంటే, రెగ్యులర్ గా వాడేది నైట్ నైట్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే డే నుంచి అక్కర్లేదు. నైట్ పడుకునే ముందు డే అంతా తిరిగి వస్తాం, ఫేస్ అంతా ట్యాన్ అయిపోతుంది, బ్లాక్ అయిపోతుంది, జిడ్డు జిడ్డు అవుతుంది మొహం అంతా. సో రాగానే ఏం చేస్తున్నాం అంటే, ఏదో ఒక సోప్ అప్లై చేస్తున్నాం, డైరెక్ట్ ఫేస్ కడిగేస్తున్నాం. అంటే ఫేస్ మీన్స్ ఏదైతే స్కిన్ ఎవాపరేట్ అవుతుందో, ఎండకి ఎక్స్పోజ్ అవుతుందో ఆ ప్లేస్ భాగం మొత్తం. అట్లా మనకి తెలియక ఇన్ని రోజులు చాలాసార్లు రాగానే ఎండకి సోప్ పెట్టి కడిగేసినాం. అది చాలా రాంగ్ లీడర్స్, అది తెలియక. కానీ రాగానే కొద్దిసేపు రిలాక్స్ అయిన తర్వాత ఫస్ట్ కూల్ వాటర్ వేసినాక 2 minutes వదిలేసిన తర్వాత సోప్ వాడొచ్చు. కానీ మన దాంట్లో ఫేస్ వాష్ ఉంది. ఆ ఫేస్ వాష్ ఏంటంటే ఇన్స్టెంట్ గ్లో అష్యూర్ ప్యాక్ ఉంటుంది అది. సో అదేంటంటే కింద పించ్ ఆఫ్ అది తీసుకొని ఫేస్ మొత్తం కూడా ఎక్కడైతే మనం టాన్ అయిపోయినామో అదంతా క్లోజ్ చేసిన తర్వాత మంచి వాషప్ చేసినాక 5 to 10 minutes డ్రై అప్ అయిపోయిన తర్వాత వదిలేసేయాలి. తర్వాత నైట్ పడుకునేటప్పుడు ఏం చేయాలంటే, మళ్ళీ ఫేస్ వాష్ చేసి ఆ తర్వాత పడుకునే ముందు నైట్ క్రీమ్, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి నైట్ క్రీమ్ అది 187 రూపీస్ ఉంది. సో అంటే బడ్జెట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మన దగ్గర 2 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో అది నైట్ క్రీమ్ అప్లై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం దాని ప్లేస్లో బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ కూడా వాడచ్చు. అది మనకి చాలా మంది లీడర్స్ ఏమంటారు అంటే, చూడడానికి చిన్నగా ఉంది, ఉంది లోపల, దీనికి 2200 పెట్టి తీసుకోవాలా మేడం, చాలా టూ మచ్ ఉంది రేటు అంటున్నారు లేడీస్ కూడా. సరే జెంట్స్ అంటే మాట్లాడుతురు, వాళ్ళు పెద్దగా అందానికి ప్రియారిటీ ఇయ్యరు కాబట్టి లైట్ తీసుకున్నాం. మరి అదే లేడీస్ 2200 ఎన్ని ఖర్చు పెడతలేం లీడర్స్ మనం. ఆ 2200 ప్రోడక్ట్ కాస్త మన లైఫ్ చేంజ్ అయిపోతుంది. సో చూడడానికి చాలా బ్యూటిఫుల్ గా, అందంగా, వెరీ సిల్కీగా, వెరీ గ్లాసీగా స్కిన్ తయారవుతుంది. సో అదేంటంటే, అది ఎంత బాగా పనిచేస్తుంది అంటే, బ్రైట్నింగ్ ట్రీట్మెంట్, దాంట్లో ఒక 4 రకాల పిగ్మెంటేషన్స్ ఉన్నాయి. మనకేం తెలిసి ఎవ్వరు చూసినా నీ ముఖం మచ్చలు ఉన్నాయి, మరకలు ఉన్నాయి అంటాం, కానీ అది ఎటువంటి పిగ్మెంటేషన్, ఎటువంటి స్కిన్, అది అది డ్రై స్కిన్, ఆయిల్ స్కిన్, లేకపోతే న్యాచురల్ స్కిన్, ఏం తెలియదు మనకు. ఎందుకంటే మనం డాక్టర్స్ మీ కాదు, మనం డర్మటాలజిస్ట్ మీ కాదు ఇవన్నీ చెప్పడానికి. సో మనకి ఇట్లా ఫింగర్ తోటి ఇట్లా టచ్ చేసి అర్థమైపోతుంది కొంతమందికి, నాకైతే తెలుస్తుంది. సో అటువంటిది ఏముంటది అంటే, హైపర్ పిగ్మెంటేషన్, రెండవది డల్ స్కిన్, మూడవది మెకాలి. ఏజ్ చిన్నదే కానీ చాలా పెద్ద వాళ్ళ లాగా కనబడుతుంది అనమాట. సో ఇంకోటిది ఏంటంటే, కలర్ ఆఫ్ చేంజెస్ ఆఫ్ స్కిన్. వాళ్ళది ఎట్లుంటది అంటే, నెక్ ఒకలాగా, ఫేస్ ఒకలాగా, హ్యాండ్స్ ఒకలాగా, వెనకాల బ్యాక్ సైడ్ ఈప్ ఒకలాగా, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్, ఉన్నది ఒకటే బాడీ కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ చేంజెస్ అనేది మనం చూడడం జరుగుతుంది లీడర్స్. మరి అటువంటి వాళ్ళకి ఏ విధంగా యూజ్ చేయాలి? హైపర్ పిగ్మెంటేషన్ అంటే మనం రీసెంట్ గా టీనేజ్ లో చూస్తున్నాం, చాలా ఎక్కువ మోతాదు ముఖం మీద మచ్చలు, మరకలు, పిగ్మెంటేషన్, చాలా రఫీ స్కిన్, చూడడానికి అసహ్యంగా. అమ్మాయి మంచి కడ ఉంటది మొహం మీద కానీ ఆ చెంపల మీద దరిద్రంగా పాచులాగా పాకిపోయినట్టు పాకిపోతుంది. ఏం జరుగుతుందంటే, బిఫోర్ కెమికల్ ఉన్న ప్రోడక్ట్ వాడడం, తక్షణమే 2 రోజులలోనే తెల్లగా మెరిసిపోవాలని అటువంటి చాలా కెమికల్ ఉన్న ప్రోడక్ట్స్ బయట మార్కెట్లో, ట్రెడిషనల్ మార్కెట్లో దొరుకుతున్నాయి. అవి తెచ్చుకుంటారు, చాలా తక్కువ ప్రైస్ తోటి వాడుతున్నారు, 2 రోజులలో తెల్లగా తలతలలాడుతున్నాయి ఫేస్లు. కానీ ఒక 3-4 days వాడి 4th, 5th, 6th డే వాడకపోతే 8th, 9th, 10th డే మొత్తం మషిపింక లాగా తయారవుతుంది ఫేస్. ఎందుకు అంటే పడట్లేదు.
ఆ స్కిన్ టోన్ ఏ స్కిన్ టోన్‌కి ఏది వాడాలనో తెలియక ఏది పడితే అది ఎవరు ఏది చెప్తే అది వాడడం. ఫేస్ అంతా పాడు చేసుకొని అది ఆపడం వల్ల హయ్యర్ పిగ్మెంటేషన్ రావడం. అది ఓన్లీ మన ఎండకు తిరిగితే ఎక్స్‌పోజ్ అయ్యేదే గాదు. మన బాడీలో నుంచి గూడా ఉంటది లీడర్స్. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా, పీరియడ్స్ సక్రమంగా రాకపోయినా, బ్లడ్ సర్క్యులేషన్ అనేది లేకపోయినా, బ్లడ్ ఇంప్రూవ్‌మెంట్ లేకపోయినా, ఎక్సర్‌సైజ్ లేకపోయినా, ఇటువంటి వాటి అన్నిటితోటి ఏదో ఒక రీజన్ తోటి ఈ పిగ్మెంటేషన్ అనేది రావడం జరుగుతుంది. అది గూడా పీసీఓఎస్, పీసీఓడీ, థైరాయిడ్ ఇటువంటివేవన్నా డిసీజ్ అటాక్ అయినా గూడా ఈ హైయర్ పిగ్మెంటేషన్ అనేది మనం జూడొచ్చు. ఓకేనా? మళ్ళీ తర్వాత డల్ స్కిన్. ఎప్పుడు జూసినా డల్‌గుంటారు. ఆ ఫేస్ అట్లనే ఉంటది. ఆ పర్సన్ అట్లనే ఉంటాడు. "ఏమైతుందమ్మా నీకు? ఇప్పుడే తిన్నావు గదా! ఎందుకింత డల్‌గున్నావు?" అంటే గూడా, "ఏమో కొన్ని మొఖాలంతే. నా మొహం ఇంతే. నేను ఇట్లనే ఉంటా" అని ఏదో రిపీటెడ్ క్వెషన్ ఎయడం జరుగుతుంది వాళ్ళు. సో, ఇదంతా వాళ్ళ లోపల నుంచి కాదు. వాళ్ళ బాడీ అనేది యాక్టివ్ లేకపోవడం వల్ల డిటాక్స్ మొత్తం ఏర్పడి, లోపల ఎక్కడికక్కడ బిగుసుకుపోయి, ఒళ్ళంతా బరువెక్కి, యాక్టివ్ మోడ్‌లో లేకపోవడం వల్ల స్కిన్ అనేది డల్ అయిపోతుంది లీడర్స్. ఇది పెద్ద ప్రాక్టికల్ ప్రాబ్లమ్ ఇది. సో, అట్లా. మకాలీ అనేది థర్డ్ పొజిషన్. అదేందంటే 13 ఇయర్సే ఉంటది పాప 20 ఇయర్స్ లాగా కొడతది. 20 ఇయర్స్ లేడీ ఒక 40 ఇయర్స్ ఉమెన్ లాగా కనబడతది. మరి 35-40 ఉన్న లేడీ 65 ప్లస్ ఉన్నట్టుంటది. ఎందుకు అంటే ఫేస్ మీద మొత్తం మరకలు, మచ్చలు, స్కిన్ అనేది మందం గావడం, ఆ తర్వాత ఫైన్ లైన్స్ రావడం, స్పార్కిల్స్ కనబడడం, పిగ్మెంటేషన్ అంటే పింపుల్స్ వచ్చి పగిలిపోయి దాని నుంచి పొక్కులు రావడం, రఫ్‌గా ఉండడం స్కిన్. జెంట్స్ కన్నా గూడా చాలా రఫ్‌గా ఉండడం ఇట్లాంటివి మనం జూస్తున్నాం. ఎందుకు అయితుందంటే, ఇది ఇంతకుముందు వాడిన ప్రొడక్ట్సే గావచ్చు, జీన్స్ గావచ్చు, వాళ్ళు తినే ఫుడ్డు పదార్థం గావచ్చు, ఎక్కువ వాటర్ తీసుకోకపోవడం గావచ్చు. ఇదేదైనా రీజన్ గావచ్చు లీడర్స్. ఫేస్ అనేది చాలా డల్లీగా, చాలా రఫ్‌గా మారుతుంది. ఏజ్ వల్లొచ్చే మరకలు, పిగ్మెంటేషన్ ఇవన్నీ మనం అనుకోవద్దు. ఏజ్‌కి సంబంధం లేకుండానే వస్తున్నాయి ఇటువంటివి. సో, మరి నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏందంటే, కలర్ ఆఫ్ చేంజింగ్ స్కిన్. వాళ్ళు చూడండి కొద్దిగా మేకప్ ఏయగానే ఒకలాగుంటది. కొద్దిసేపు కాంగానే మొత్తం చేంజ్ అయిపోయి, ఫేస్ అంతా ఆయిలీ కావడం, పిగ్మెంటేషన్ పెరగడం, రఫ్‌గా కావడం వాళ్ళది గూడా. అర్థం కాదు. ఒక స్కిన్ మార్నింగ్ ఒకలాగుంటరు, ఈవినింగ్ ఒకలాగా చేంజ్ అయితారు కొంతమందిలో. మరి వాళ్ళకుండే ప్రాబ్లమ్ ఏందంటే డయాబెటిక్, షుగర్ పేషెంట్స్ గావచ్చు. నెక్స్ట్ కిడ్నీ ప్రాబ్లమ్ ఉండొచ్చు. కొంతమందికి లంగ్స్ ఇన్ఫెక్షన్ ఉండొచ్చు. ఇంకొంతమందికి స్టమక్ ఎఫెక్ట్ కావచ్చు. ఇంకో మందికి మోషన్స్ అనేది ఫ్రీగా ఉండకపోవడం. ఇటువంటివన్నీ గూడా వీళ్ళలో జూడొచ్చు. అంటే ఇక్కడ ఏం అర్థమైతుంది లీడర్, మొఖం అందంగా ఉంది అని గాదు. ఇక్కడ ఫేస్ ఎందుకు గ్లో ఉంటలేదు? ఎందుకు స్మైలింగ్ రావట్లేదు? ఎందుకు షైనీగా లేదు? మరి చిన్నప్పుడున్న స్కిన్ టోన్ ఎందుకు ఏజ్ పెరిగిన కొద్దిగా ఎందుకు చేంజెస్ అయితుందంటే, మనం తినే ఫుడ్ అలవాట్లు గావచ్చు, బయట ఫుడ్డు, ఇంట్లో ఫుడ్డు, తీసుకునే వాటర్ కన్స్టెంట్ గావచ్చు, ఏదైనా ఉండొచ్చు. ఆకు కూరగాయలు తింటే స్కిన్ టోన్ చాలా బావుంటది. బీట్రూట్, క్యారెట్ తింటే ఇగ అసలు చెప్పొద్దు. ఎక్కువ వాటర్ తాగే వాళ్ళ ఫేస్ చూడండి చాలా గ్లోయింగ్ ఉంటది. సో, ఏదైనా స్టమక్ అప్‌సెట్ అయినప్పుడు మనం తీసుకునే ఫుడ్ క్వాంటిటీ లోపం ఉన్నప్పుడు, తినే ఫుడ్ కరెక్ట్ లేకపోవడం వల్లనే ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి లీడర్స్. సో, అటువంటి వాళ్ళకి నేనిచ్చే సజెషన్ ఏందంటే, యూజ్ ఆఫ్ కీ పాయింట్స్ ఫ్యూచర్ ఏందంటే, ఈ ప్రొడక్ట్ ఏదైతే బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ ఒక్కటి యూజ్ చేయడం వల్ల ఏమేం జరుగుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ ద పిగ్మెంటేషన్ అంటే, ఈ బ్రైట్నింగ్ క్రీమ్ రాత్రిపూట గనక ఫేస్ కడుక్కొని ఎంత చిన్నగా ఆవగింజతోటి కొంచెం ఒక ఏమంటారు ఒక చిన్న స్మాల్ ఆఫ్ డ్రాప్ అది తీసుకొని ఫేస్ మీద, ముక్కు మీద, పై అప్పర్ లిప్ మీద, చిన్ను పైన, తర్వాత నెక్ మీద ఎక్కడైతే మన స్కిన్ ఎక్స్‌పోజ్ అయితుందో ఫేస్, నెక్ అక్కడ గాని కంటిన్యూయస్‌గా 2 వీక్స్ గనక అప్లై చేస్తే, మన ఫేసు మామూలుగా ఒక వండర్‌ఫుల్‌గా స్కిన్ టోన్ కంప్లీట్‌లీ చేంజ్ అయితది లీడర్స్. అది ఎంత అంటే కాంతివంతంగా చేంజ్ అయిపోతుంది. సో, అదేమైతుందంటే స్కిన్‌లో ఉన్న సెల్స్ రేడియంట్ చాలా వర్క్ చేసాయి. ఆ తర్వాత ఫ్రీ రాడికల్స్ అండ్ డిటాక్సిఫికేషన్ చేస్తుంది. అంటే శరీరంలో ఉన్న టాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అది మొత్తం గూడా డిటాక్సిఫైయింగ్ చేస్తుంది. దుమ్ము, ధూళి అంటే డస్ట్‌ని క్లియర్ చేస్తది.
ఆ తర్వాత ఫ్రీ రాడికల్స్ వాటితోటి టైట్ చేస్తుంది. అంటే స్కిన్ ఏదైతే లూజ్ లూజ్ అయిపోయి ఇట్లా ఊలాడుతున్నట్టు ఫైన్ లైన్స్ ఏవైతే వస్తున్నాయో అటువంటివన్నీ తొలగించి ముఖ్యంగా ముందు ఫేస్ అనేది టైట్ చేస్తుంది. ఆ టైట్ కావడం వల్ల ఫేస్ అనేది చిన్న చిన్నగా గ్లోయిగా స్టార్ట్ కావడం జరుగుతుంది. ఆ తర్వాత ఏమైతుందంటే అప్లై చేసినాక మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ యాజ్ యూజువల్ గా ఫేస్ వాష్ సోప్ కానీ ఫేస్ వాష్ కానీ ఏదో ఒకటి యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం మేకప్ వేసుకోవాలి. బయటికి వెళ్తున్నాము అంటే ధన ఫేర్ అండ్ లవ్లీ రవ్ ఇట్లా చేతికి పెట్టి రఫ్ గా కిందికి మీది కింది మీదకి యూజ్ చేస్తారు లీడర్స్. అది చాలా రాంగ్ థింగ్. ఫేస్ ఎంత సున్నితంగా ఉంటది అంటే స్లోగా జస్ట్ 3 ఫింగర్స్ తోటి మాత్రమే అప్లై చేయాలి. అది కూడా నీట్ గా 2 to 3 minutes అప్లై చేయాలి. ఏదో హరీ బరీగా ఏదో తప్పోతుందని రఫ్ గా యూజ్ చేసినాం అనుకో అది ఏమవుతుంది లోపల నుంచి హీట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీట్ అనేది ప్రొడ్యూస్ కావడం వల్ల ఏంటంటే ఫేస్ అనేది బ్లాక్ అయిపోతుంది. ఆ తర్వాత చిన్న చిన్నగా 1 by 1 ప్రాబ్లం అనేది క్రియేట్ కావడం జరుగుతుంది. సో అటువంటి చేయకుండా ఏం చేయాలంటే మన దాంట్లో ఉన్న బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ క్లారిఫైయింగ్ స్టెమ్ సెల్స్ ఏం చేస్తుందంటే లోపల ఉన్న మెలనిన్ ని తగ్గిస్తుంది. మెలనిన్ అంటే ఏంది? ఆయిలింగ్, ఆయిలీ స్కిన్ లోపల ఉన్న డస్ట్ అనేది స్లోగా తగ్గిస్తుంది. ఆ తర్వాత పిగ్మెంటేషన్ రానియకుండా కాపాడుతుంది. సెకండ్ వన్ ఏంటంటే డయాజీ పోలర్ స్మాల్ ప్యాచెస్, అంటే చిన్న చిన్న మొహం మీద కొంతమందికి తెల్ల మచ్చలు వస్తున్నాయి, కొంతమందికి బ్లాక్ మచ్చలు వస్తున్నాయి. అటువంటి ఏజ్ మిరాకిల్ కూడా తగ్గిస్తుంది లీడర్స్. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఎసెన్షియల్ ఫ్లవరీ వ్యాక్సిన్స్. ఇదేంటంటే రెడ్ బ్లడ్ సెల్స్ ని అండ్ అలీగా చేస్తుంది. అంటే బ్లడ్ సెల్స్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసినాక ఏదైతే ప్రోడక్ట్ అప్లై చేస్తున్నామో దాని ఫేస్ అనేది చాలా గ్లోయింగ్ గా తీసుకురావడం జరుగుతుంది. ఫోర్త్ వన్ ఏంది? విటమిన్ B3 ఉంది. ఏంటంటే మెలనిన్ అంటే స్కిన్ పడుకోకుండా పాడవ్వకుండా దాన్ని చాలా నీట్ గా కాపాడుతుంది. ఎలా యూజ్ చేయాలి మరి దీన్ని? ఫస్ట్ ఎలైజర్ ముందు యూజ్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మొన్న రీసెంట్ గా నేను ఒక వీడియో కూడా తయారు చేసిన. అది ఎలైజర్ అనే చిన్న క్రీమ్, అది కూడా ఇది మన వెస్టేజ్దే. సో అది డైరెక్ట్ చాలా మంది అప్లై చేస్తారు లీడర్స్. అది పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకే బాగా పనిచేస్తుంది. నేచురల్ స్కిన్ ఉన్న వాళ్ళు వితౌట్ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి అక్కర్లేదు అది. డైరెక్ట్ నేనేం చెప్తున్నా అంటే జస్ట్ బ్రైట్నింగ్ క్రీమ్ అప్లై చేసి ఒక 5 నిమిషాలు వదిలేసిన తర్వాత మిస్టర్ ఆఫ్ మిలన్ ఫౌండేషన్ ఉంది మన దాంట్లో. అది లేదు, అది కూడా కాస్ట్ ఎక్కువ ఉంది మేడం అంటే దానికి ఆల్టర్నేటివ్ బీబీ క్రీమ్ ఉంది. సో అది లైట్ టచ్ అప్ ఇంత తీసుకొని అక్కడక్కడ డార్క్ స్పాట్స్ ఎక్కడైతే ఉన్నాయో పెట్టి దాన్ని కంప్లీట్ ఫేస్ మీద అప్లై చేసి 1 to 3 minutes దాన్ని కూడా వదిలేసిన తర్వాత నెక్స్ట్ కాంపాక్ట్ పౌడరా లేకపోతే ఇంకేదైనా పౌడరా అప్లై చేయడం వల్ల ఏమైతుందంటే దీన్ని కంటిన్యూగా 2 to 3 weeks మధ్యలో బ్రేక్ ఇవ్వద్దు. ఆ తర్వాత మధ్యలో వేరే వేరే క్రీమ్స్ అప్లై చేయాల్సిన అవసరం లేదు లీడర్స్. రొటీన్ లైఫ్ లో నేను వాడుతున్నా. సో నేను నైట్ క్రీమ్ అప్లై చేయను, నా ఫేస్ మీద ఎటువంటి మరకలు లేవు కాబట్టి నైట్ క్రీమ్ గా నేను యూజ్ చేయను. మార్నింగే ఫేస్ వాష్ చేసిన తర్వాత బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ డైరెక్ట్ అప్లై చేస్తా. ఆ తర్వాత ఫౌండేషన్ తీసుకుంటా. ఆ తర్వాత వచ్చి ఏదైనా ఎనీ కాంపాక్ట్ పౌడర్ మిస్టర్ ఆఫ్ మిలన్ కావచ్చు, వెల్లినా కావచ్చు, ఏదో ఒక పౌడర్ అప్లై చేసి లైట్ నా కలర్ కి సెట్ అయ్యే లైట్ లిప్స్టిక్ అప్లై చేస్తా. మన దాంట్లో వచ్చేసి చాలా మంచి మంచి లిప్స్టిక్స్ కూడా ఉన్నాయి మన దాంట్లో. ఎవర్ లాస్టింగ్ ఏంటంటే అది వాటరీగా ప్రూఫీగా ఉంది. వాటర్ ఏదైనా పడ్డా కూడా జారదు. సో ఎవర్ లాస్టింగ్ అన్నట్టు మార్నింగ్ పెడితే ఈవినింగ్ వరకు ఉండే మంచి మంచి కలర్స్ ఉన్నాయి దీంట్లో. సో అది అప్లై చేసుకోవచ్చు. లిప్ బామ్ ఉంది మన దాంట్లో. ఇవి డైలీ రొటీన్ లైఫ్ లో ఇవి గనక వాడినట్టయితే మంచి బిజినెస్ కూడా అవుతుంది లీడర్స్. ఎందుకు అంటే నేను ఎందుకు అప్లై చేసా అంటే మాది బట్టల షాప్ లో మనం ఇదే పిగ్మెంటేషన్ పెట్టుకొని జిడ్డు మొహం వేసుకొని కౌంటర్ మీద కూర్చుంటే వచ్చే కస్టమర్స్ కూడా చాలా ఇరిటేటబుల్ గా ఫీల్ అవుతారు. ఇంకోసారి రావాలంటే కూడా కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు. సో మనం ఏదైనా ఫేర్గా ఉండడం స్టార్ట్ చేయాలి. మనం అందంగా ఉంటేనే మన చుట్టుపక్కల వెదర్ కానీ నేచర్ కానీ చూసే వాళ్ళ దృష్టిలో కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంటది ఒక వ్యవస్థని. సో అట్లా మన ప్రోడక్ట్స్ వాడడం వల్ల వండర్ఫుల్ రిజల్ట్ ఉంది లీడర్స్. దీనికి ఏమేమి ఉంటుందంటే ఇందులో వచ్చేసి 3 shades 4 shades ఉన్నాయి మన ఫౌండేషన్ లో కూడా. సో ఇటు ఈ మన బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాడడం వల్ల పిగ్మెంటేషన్, డల్ స్కిన్
రెడీ షేడింగ్స్, ఎలర్జీ. సో ఇటువంటివన్నీ కూడా మటుమాయమైపోతాయి నిజంగా కూడా. సో మరి ఈ బ్రైట్నింగ్ క్రీమ్ అనేది ఒక 1 వీక్ పెట్టలేదు అనుకుందాం, పెట్టకపోయినా నో ప్రాబ్లం. స్కిన్ బిఫోర్ ఎలా ఉందో ఆఫ్టర్ కూడా అలాగే ఉంటది. అదే ట్రెడిషనల్ మార్కెట్ది పెట్టి పెట్టి వదిలేస్తే తర్వాత మొహం అంతా పాడైపోయి చెక్కలు చెక్కలు తయారవుతుంది. కానీ మన దాంట్లో నా వేగన్ ప్రోడక్ట్ తోటి తయారైంది, మంచి ఇంగ్రీడియంట్స్ తోటి తయారైంది కాబట్టి మంచి వండర్ఫుల్ రిజల్ట్ ఉంటుంది లీడర్. రేట్ ఎక్కువ ఉందని బాధపడకండి. అది జస్ట్ 5 to 6 months వస్తుంది ఒక పర్సన్కి. అంటే 2200 ప్రోడక్ట్ కాస్త 6 months వస్తుందంటే డివైడెడ్ బై 6 months ఇంటూ 30 days per month ఎంత పడుతుందో చూడండి. జస్ట్ 5 to 10 రూపీస్ కూడా పడట్లేదు లీడర్స్. మరి చూడండి, ఇంత కాస్ట్లీ ప్రోడక్ట్ డైలీ వాడుతూ వాడుతూ పోతుంటే ఇంత మంచి బ్యూటిఫుల్ ఫేస్ మన సొంతం అవుతుంది. మరి ఇది వాడితే ఎంత బాగుంటది అంటే దీంతో బిజినెస్ కూడా చేయొచ్చు. ఎట్లా అంటే మనం చేసే బిజినెస్ యూజ్ ద ప్రోడక్ట్ ఫస్ట్, టేక్ ద రిజల్ట్. అండ్ ఏం చేస్తున్నాం అంటే మనం వాడుకుంటున్నాం బాగుంది, మరి ఈ ప్రోడక్ట్ నలుగురు షేర్ చేస్తే ఆ, మనకు ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. అది అందరికి ఫ్యాక్ట్, ఉన్న 500 మందికి తెలుసు దీంట్లో. కానీ మనం ఎవ్వరికి షేర్ చేయట్లేదు ఈ ప్రోడక్ట్. ఎందుకు అంటే ఫస్ట్ మనమే యూజ్ చేస్తలేం. అమ్మా 2200 రన్ అయినా ఎవరు వాడతారు ఇదని ముందు మనమే డ్రాప్ అయిపోతే మన టీంకి ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం లీడర్స్. చూడండి ఇంత వండర్ఫుల్ ప్రోడక్ట్, ఇది ఒక్కటి గనక మన మన నిజ జీవితంలో, మన లైఫ్ స్టైల్లో, మన బ్యూటీ కేర్ ప్రోడక్ట్లో బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ గనక యూజ్ చేస్తే జస్ట్ మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. రియల్లీ నేను వాడుతున్నా, నా టీంలో చాలా చాలా మంది లీడర్స్కి, లేడీస్కి, జెంట్స్ కూడా ప్రిఫర్ చేసిన అందరు వాడుతున్నారు. ఏంది మేడం టీం ఎప్పుడు ఇంత స్మైలీగా ఉంటారా, ఇంత హ్యాపీగా ఉంటారా అంటే బికాస్ ఆఫ్ ప్రొడక్ట్స్. చాలా మందికి ఇప్పుడు మంచి పొజిషన్ నుండి లక్షల ఇన్కమ్ తీసుకున్నా కూడా దీని గురించి అర్థం కావట్లేదు, దాని విలువ తెలియట్లేదు. ఓకేనా? ఎంతసేపు హోమ్ కేర్ మీద హోమ్ కేర్, హోమ్ కేర్, సబ్బులు, సర్పులు, పేస్ట్లు, చాయ్ పత్తా, నూనె, ఇది కాదు. సో దీనికి కూడా కొద్దిగా ప్రియారిటీ ఇవ్వండి. ఒక సిఎన్సీల బ్యూటీ కేర్ కూడా వాడండి. ఆ 4150 కనుక పెడితే మన బ్యూటీ ప్రొడక్ట్స్ 162 PV వస్తుంది లీడర్స్. అవే 4000 రూపీస్ కనుక హోమ్ కేర్ కడితే ఎంత వస్తుంది? 105, 103, 100 PV వస్తుంది. ఇన్ కేస్ దాంట్లో కనుక 2 కుకింగ్ ఆయిల్స్ యాడ్ చేస్తే 70-80 PV మాత్రమే వస్తుంది. చూడండి దీనికి దానికి ఎంత కంపారిజన్ ఉందో చూడండి. బ్యూటీ కేర్ అంత వండర్ఫుల్ ఆపర్చునిటీ. ఏవైనా సప్లిమెంట్స్ చూడండి, సప్లిమెంట్స్ వాడితే డిసీజ్ అనేది కంట్రోల్ అవుతుంది, ఆ పర్సన్కి మాత్రమే తెలుస్తుంది నాకున్న ప్రాబ్లమ్ సాల్వ్ అయిందని. అగ్రికల్చర్ రిజల్ట్ కూడా వండర్ఫుల్ రిజల్ట్ ఉంది లీడర్స్. అది మన కళ్ళకు కనబడుతుంది, ఆ రైతుకు కనిపిస్తుంది, వా చూసే వాళ్ళ కళ్ళకు కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం బ్యూటీ ప్రోడక్ట్ కూడా మనకే కాదు చూసే వాళ్ళకు కూడా బిఫోర్ ఎట్లుంది, ఆఫ్టర్ ఎట్లుంది అనేది 100% రిజల్ట్ వస్తుంది. సో గ్రాన్యువల్స్ ఎవ్రీ 6 months to 1 yearకి ఒక్కసారి వస్తుంది. మన బ్యూటీ కేర్ మాత్రం రెగ్యులర్ పర్ డే 3 times యూజ్ వస్తుంది. చూడండి దేంట్లో ఎక్కువ బిజినెస్ అవుతుంది అనేది. సైడ్ వాల్యూమ్కి పీవీలు ఏమైనా తక్కువనా కూడా, మనకు 100, 200, 300 పీవీలు ఏమైనా తక్కువనా ఏదో మనకి యూజ్ రాని ప్రోడక్ట్స్ కొట్టించుకొని ఇంట్లో పెట్టుకొని బాధపడేదానికన్నా ఇట్లా పనికొచ్చే ప్రోడక్ట్లు ఒకటి 2 లేదా 3 కొట్టించుకొని పెట్టుకున్నా కూడా పీవీస్ వస్తాయి. నెక్స్ట్ మంత్ హెల్దీగా చెక్ పెట్టచ్చు. ఇదే ప్రోడక్ట్ ఇంట్లో 2 స్క్వేర్లో ఉందనుకో, ఎవరైనా ఫ్రెండ్ కానీ రిలేషన్ కానీ ఎవరైనా విజిట్ చేస్తే అబ్బా నువ్వు ఏది వాడుతున్నావు, ఇంత బాగున్నావు, ఇంత మంచిగా అయింది, నీ ఫేస్ ఇంత నీట్గా ఉందంటే టక్కున ఆ ప్రోడక్ట్ తీసి తనకు దానికి ఉన్న బెనిఫిట్స్ కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ ప్రోడక్ట్ అప్పటికప్పటికి వాళ్ళకు రీటైల్ చేస్తే ఎంత బాగుంటుందో ఒక్కసారి ఆలోచన చేయండి లీడర్స్. వే ఆఫ్ థింకింగే మన వే ఆఫ్ గోయింగ్ బిజినెస్ ఇది. నేను బ్లైండ్గా నమ్మిన బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ వండర్ఫుల్గా నచ్చినాయి. సో ఎక్కువ నేను ఎక్స్పోజ్ చేసేది, నా టీమ్ లీడర్స్కి ఎక్కువ ప్లాన్ చెప్పేది కూడా బ్యూటీ కేర్ గురించే. సో ఎక్కువ ఎన్ని ప్రోడక్ట్స్ అక్కర్లేదు, ఒక్కటి బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ యూజ్ చేసి చూడండి, 12 ప్రోడక్ట్స్ అక్కర్లేదు. దాంతోపాటు అప్పుడప్పుడు గోల్డ్ షీట్ ఆఫ్ మాస్క్ ఉంటుంది మన దాంట్లో, 545 రూపీస్ సంథింగ్ ఏదో ఉంది. అది 15 రోజులకు ఒక్కసారి కనుక అది ఫేస్కి అప్లై చేస్తే నైట్ టైంలో
15 డేస్ ఆఫ్టర్ 15 డేస్ పర్ మంత్ 2 టైమ్స్ గనక యూజ్ చేస్తే గోల్డ్ షీట్ ఆఫ్ మాస్క్ అది మనం మళ్ళీ నిజ జీవితంలో మన లైఫ్‌లో ఎటువంటి ఫంక్షన్‌లైనా, పెళ్ళిళ్ళైనా, మన ఇంట్లో పెళ్ళైనా కూడా బ్యూటీ పార్లర్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. బంగారంలాగా తళ తళ మెరుస్తుంటది. నిజంగా గూడా. సో, ఈ 2 కాంబినేషన్స్‌తో పాటు పౌడరు, సీరం ఇటువంటివి ఇంకా ఇంకా కొన్నున్నాయి. లీడర్స్ ఈ మధ్య కాలంలో కొన్ని వీడియోస్ గూడా జేయడం జరుగుతుంది. అందరూ కూడా షేర్ చేసాం అవి. ఏదాని తర్వాత ఏది అప్లై చేయాలో గూడా చాలా మందికి అర్థం కావట్లేదు. సో, అది స్టెప్ బై స్టెప్ ఎట్లా యూజ్ చేయాలనో గూడా చెప్తా. ఈ వండర్‌ఫుల్ ప్రొడక్ట్ ఈ రోజు నుంచి ఎవరైతే వాడతలేరో వాళ్ళందరూ గూడా వాడాలని హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నా. అందమే మహాభాగ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. సేమ్ టైమ్ అందం గూడా చాలా అవసరం. మన నీట్‌నెస్ చూసి గూడా బిజినెస్ అయితది లీడర్స్. చెప్పినగా ఇందాక. ఏం వాడుతున్నావు అంటే బిజినెస్ అయితుంది అన్నట్టు లెక్క. మన ప్రొడక్ట్‌లో దమ్ముంది గాబట్టి మనం ఎంతసేపు మాట్లాడినా తప్పు లేదు. సో, అందరూ ఈ బ్రైట్నింగ్ ట్రీట్మెంట్ వాడాలని హార్ట్‌ఫుల్‌గా కోరుకుంటున్నా. థాంక్ యూ లీడర్స్. ఇంకా ఏమన్నా ప్రొడక్ట్స్ గావాలన్నా, ఇంకా దేని గురించి మీకు అపోహలున్నా, అనుమానాలున్నా, వాడితే ఏమైతదో అని భయం ఏమైనా ఉన్నా, నాకు నిరభ్యంతరంగా నాకు కాల్ జేయొచ్చు. ఎనీ టీమ్ ఎవ్వరైనా సరే నేను చెప్పడానికి నేను రెడీ. ఓకేనా? సబ్జెక్ట్ ఉంది. నేర్చుకున్న బ్యూటీ కేర్ గురించి దేని గురించైనా అనర్గళంగా చెప్పడానికి ఐ యామ్ రెడీ. కాల్ జేయొచ్చు. ఓకేనా? థాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్ మేడం. మీరు ఇదేనే కాదు ఏ సెషన్ తీసుకున్నా ఎక్సలెంట్ మేడం.